నమస్కారం. నా పేరు సాత్విక్. మీరు వింటున్నారు టీ టైమ్ స్టోరీస్. ఇవాళ మన పాడ్కాస్ట్ లో ఫస్ట్ టైం ఒక సెలబ్రిటీ వచ్చారు అండ్ హిస్ లిటిల్ హార్ట్స్ సినిమాటోగ్రాఫర్. సో లెట్స్ వెల్కమ్ హిమ్. సో అన్న, వెల్కమ్ టు టీ టైమ్ స్టోరీస్. Yeah, hi, Satyajit. Nice to see you doing tea time podcast. థ్యాంక్ యూ అన్న. సో ఫస్ట్ ఎస్పెషల్లీ సినిమాటోగ్రాఫర్ కాబట్టి మీరు దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతా అన్న, తర్వాత ర్యాండమ్ క్వశ్చన్స్ అడుగుతా. ఓకే, మై ఫస్ట్ క్వశ్చన్ ఇస్, మూవీని FX3 తో షూట్ చేస్తారు కదా, సో మొత్తం దాంతోనే షూట్ చేస్తారా, లేకపోతే వేరే లెన్సెస్ వేరే కెమెరాస్ ఏమైనా యూజ్ చేస్తారా? లేదు, యాక్చువల్ గా చాలా మంది రాంగ్ గా ఇంటరప్ట్ అయింది. బేసిక్లీ ఫిల్మ్ వాస్ షాట్ ఇన్ ఆరి అలెక్సా మినీ ఎల్ఎఫ్. సో ఇట్స్ బిగ్ కెమెరా. సో మనం దాంతో పాటు కూప్ పాన్క్రో అని లెన్సెస్ వాడాం. సో FX3 అనేది కైండ్ ఆఫ్ చిన్న చిన్న మాంటేజెస్ లైవ్ లొకేషన్స్ లో తీయడం, సో అట్లాంటి పర్మిషన్స్ లేకుండా ప్లేసెస్ లో షూట్ చేయడం అనేది FX3 లో షూట్ చేశాం, చిన్న చిన్న షార్ట్స్. ఓవరాల్ మూవీ అయితే ఆరిలో షూట్ చేసింది మినీ ఎల్ఎఫ్ లో. సో దట్ వాస్ ద కెమెరా యూజ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, అండ్ మూవీ మొత్తం అబ్జర్వ్ చేస్తే సో మొత్తం మాంటేజ్ షాట్స్ ఎక్కువ ఉన్నాయి కదా, సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ యూజింగ్ మెనీ మాంటేజ్ షాట్స్? Basically, montage is also kind of narrative without saying dialogues or kind of emotion ని నేను క్యారీ ఫార్వర్డ్ చేయడానికి యూ కుడ్ సీ సాంగ్స్ వచ్చేసి కొంచెం కైండ్ ఆఫ్ ఒక ఇంటర్లూడ్ కొంచెం కొంచెం ఎక్కువ ఉంటది, డైలాగ్ మాట్లాడుతుంటారు, బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ సాంగ్ వెళ్తుంది. సో ఓవరాల్ ఇట్ గివ్స్ యూ కైండ్ ఆఫ్ మల్టిపుల్ వేరియేషన్. అంటే ఒక ఒక ఫీలింగ్ గుడ్ ఆఫ్ ఫిలిం వచ్చేసి కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. అందుకే సో ఇది జస్ట్ ఏంటంటే, అంటే నువ్వు ఒక 6 months ఫ్యాన్ ఆఫ్ 3 months ఫ్యాన్ ఆఫ్ స్టోరీని యూ కెన్ సీ ఇట్ ఇన్ ద మాంటేజ్ యూజింగ్ ఒక సాంగ్ లో నువ్వు ఒక కైండ్ ఆఫ్ మల్టిపుల్ మాంటేజెస్ ఆఫ్ క్యారీ, అంటే ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ లైఫ్ అని నువ్వు చూపించవచ్చు. ఇట్స్ కైండ్ ఆఫ్ కంఫర్టబిలిటీ అండ్ ఆల్సో ఇట్ గివ్స్ ఈ ప్రాజెక్ట్ లో మాంటేజెస్ అనేది కైండ్ ఆఫ్ వాళ్ళ ట్రావెల్ ని, ఐ మీన్ వాళ్ళు లైఫ్ స్టైల్, ఏజ్ ఆఫ్ కమింగ్ టు ఏజ్ స్టోరీని చెప్పడానికి ఈజీ ఉంది. అండ్ ఆల్సో మార్తా డస్ గుడ్ స్పేస్ ఆఫ్ రైటింగ్ మాంటేజెస్ ఇన్ దిస్ ఫిల్మ్. ఓకే, అండ్ ఇప్పుడు యాజ్ అ డిఓపి మీకు ఆఫ్టర్ ప్రొడక్షన్, మీకు పోస్ట్ ప్రొడక్షన్ లో మీకు అంటే డిఐకి కానీ ఎడిటింగ్ కానీ మీకు ఏమన్నా అంటే ఛాన్స్ ఉంటుందా ఇన్వాల్వ్మెంట్ కి, లేకపోతే ఉండదా? బేసిక్ గా డిఐకి మోస్ట్లీ నేనే ఉంటాను. సో నా ఓవర్ వ్యూలోనే జరుగుతుంది. ఎడిట్ ఆల్సో ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కైండ్ ఆఫ్ కొలాబరేటివ్ వర్క్ కాబట్టి కైండ్ ఆఫ్ నేను మ్యూజిక్ లో కూడా సంగీత్ తో, సో వి డిస్కస్ థింగ్స్, ఇట్లా చేస్తాం, ఇది బాగుంది, బాగాలేదు, ఇట్లా వర్క్ చేయొచ్చు అని డిస్కస్ చేసి వర్క్ చేస్తాం. అంటే కైండ్ ఆఫ్ ఒపీనియన్ చెప్పేవాళ్ళం. తర్వాత డికి అయితే సో ఐ గివ్ ఇన్పుట్స్ ఫర్ ద పిక్చర్. అంటే నాకు ఇది లైవ్లీగా కావాలి, సో ఈ లుక్ అండ్ ఫీల్ కలర్స్ అంటే చాలు, టూ మచ్ ఆర్టిఫిషియల్ వద్దని. సో కైండ్ ఆఫ్ ఆల్మోస్ట్ ఓవరాల్ ఎవ్రీ డిపార్ట్మెంట్స్ కి హెచ్ఓడిస్ నుంచి ఇన్పుట్స్ అయితే ఉంటది. సో ఫ్రమ్ ది క్యారీ ఫార్వర్డ్ థింగ్స్ ఫార్వర్డ్ అంతే. ఓకే, అన్న ఇప్పుడు ఈ లిటిల్ హార్ట్స్ మూవీలో అంటే మోస్ట్ ఆఫ్ ద బడ్జెట్ ఎక్కడ ఖర్చు అయింది, అండ్ మీరు ఏమేమి లెన్స్ అండ్ కెమెరాస్ వాడారు, ఇంక్లూడింగ్ సెట్స్ అవన్నీ? ఓకే బేసిక్ గా దీనిలో కైండ్ ఆఫ్ ఇప్పుడు అది సేమ్ ఆల్రెడీ చెప్పాను, ఆరి అలెక్సా మినీ ఎల్ఎఫ్ కెమెరా షూట్ చేశానండి లెన్సెస్. సో ఈ దీని ఏంటంటే కైండ్ ఆఫ్ ఇది కొంచెం ఈ మినీ ఎల్ఎఫ్ అనేది కొంచెం కైండ్ ఆఫ్ కాంపాక్ట్ బాడీ, కొంచెం చిన్నగా ఉంటుంది. యూ కుడ్ హ్యాండిల్ ఇట్ విత్ ఈజీలీ. ఏదైనా క్యాండిడేట్ షూట్ చేయాలి, లేదు అంటే ఈజీ క్యారింగ్, ఈజీ వర్క్స్ లోకి కొంచెం బెటర్ ఉండేది. తర్వాత ఇది ఆల్రెడీ చెప్పేసాను కదా, ఈ రిపీట్ చేస్తే రిపీట్ ఉంటుంది. అంటే ఏ లైట్స్ వాడాలని చెప్పామంటే ఓకే లైట్స్ దొరుకుతాయి చెప్తాను. బేసిక్లీ ఆల్రెడీ కెమెరా గురించి చెప్పాను కాబట్టి, సో బేసిక్లీ దీనిలో ఓవరాల్ లైఫ్ స్ట్రక్చర్ కైండ్ ఆఫ్ ఆరి లైట్స్ వాడాను. సో ఆరి అపర్చర్ లైట్స్, తర్వాత అపర్చర్ ప్యానల్స్, తర్వాత అపర్చర్ ట్యూబ్స్. సో ఇట్లా కొంచెం కాంపాక్ట్
పర్ఫెక్ట్ సెటప్ ఆఫ్ లైటింగ్ తోనే అది అవుట్పుట్ పుల్ ఆఫ్ చేశాం. సో అంటే ఇట్స్ నాట్ అబౌట్ యూజింగ్ విచ్ రిగ్ ఆర్ విచ్ ఎక్విప్మెంట్స్ యూజింగ్. ఇట్స్ అబౌట్ ది కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఎట్లా చేయొచ్చు, అంటే ఏ ప్యాటర్న్ లైక్ చేయొచ్చు, అంటే హౌ ద ఫిల్మ్ మూడ్ గోన్ బి అనేది యూ షుడ్ ప్లాన్ బిఫోర్. సో అట్లా చేస్తేనే మీకు అవుట్పుట్ దొరుకుతుంది. ఓకే. ఇప్పుడు ఈ లిటిల్ హార్ట్స్ మూవీకి మీరు ఏమన్నా స్టోరీ బోర్డ్ ముందే ప్లాన్ చేసుకున్నారా, లేకపోతే దెన్ అండ్ దర్ లొకేషన్ లోనే చేశారా స్టోరీ బోర్డ్ అనేది? లేదు, స్టోరీ బోర్డ్ అనేది బేసిక్ ఇట్లాంటి ఫిల్మ్స్ వర్క్ అవ్వదు. బేసిక్ షార్ట్ డివిజన్స్ వర్క్ అవుతుంది. ఇప్పుడు ఎట్లా అంటే ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే ఎవ్రీ ఫిల్మ్ కి ఏంటంటే ముందే స్టోరీ బోర్డ్ ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడు ఆ ఫిల్మ్ కి సీజీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో అన్ఇమాజినబుల్ ఒక సీక్వెన్స్ ఉంది, అంటే నాట్ టు ద రియాలిటీ. సో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే బేసిక్ గా ఒక సీక్వెన్స్, ఇమాజినరీ సీక్వెన్స్. ఇప్పుడు కల్కి లాంటి సినిమా ఉంది. సో దానిలో మీకు ఒక కథ చెప్తా నేను. దానిలో కల్కిలో ఇంత ఉన్నారు, కింద వీళ్ళకంత పవర్స్ ఉన్నాయి, అక్కడ కాంప్లెక్స్ ఉంది, కాంప్లెక్స్ పిరమిడ్ ఇన్వర్టెడ్ ఉంటది. సో ఇదంతా చెప్తే ఇది ఇమాజినరీ, ఇట్స్ నాట్ రియల్ ప్లేస్. సో దీనికి ఒక ప్రీ విజువలైజేషన్ చేయడానికి ఒక స్టోరీ బోర్డ్ చేస్తారు. సో అట్లాంటి ఫిల్మ్స్ కి స్టోరీ బోర్డ్ ఓకే. సో ఇప్పుడు ఇట్లా మనం ఇప్పుడు జనరల్ ఫిల్మ్స్ కి స్టోరీ బోర్డ్ అవసరం లేదు. ఎందుకంటే నువ్వు యూ గోన్ షూట్ ఇన్ ద లొకేషన్ విచ్ యూ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ ద స్పేస్ అండ్ స్ట్రక్చర్. సో ఇప్పుడు నువ్వు ఏంటంటే ఇప్పుడు నువ్వు ఒక ఫిల్మ్ లో ఒక సీన్ షూట్ చేస్తావు. సో దానికి నువ్వు ఒక షార్ట్ బ్రేక్ డౌన్ చేస్తే చాలు. అండ్ ఆల్సో యూ విల్ బి గోయింగ్ ఫర్ రెక్కి, లొకేషన్ రెక్కి. సో అక్కడ వెళ్ళి నువ్వు లొకేషన్ ఇస్తావు. అక్కడ ఒక 4 కార్నర్స్ వాల్ ఉంటది, 4 విండోస్ ఉంటది, సోఫా ఉంటది. సో ఆ క్యారెక్టర్ ఈ ఆపోజిట్ లో కూర్చొని ఈ స్ట్రక్చర్ మొత్తం అక్కడ కోరియోగ్రాఫ్ చేస్తావు. ఆ కోరియోగ్రాఫ్ ఎట్లా ఉంటది అంటే టు ద ఆర్గానిక్, అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ కనిపించకూడదు. ఆ సీన్ కి ఎట్లా ఉంటది. ఎగ్జాంపుల్ ఇట్లా కూడా వాడు డోర్ ఓపెన్ చేసి లోపల వస్తాడు. ఆ అమ్మాయిని నైటీ సీన్ లో కలిసిన తర్వాత వస్తే వాడు వాడి తమ్ముడు వస్తారు. వచ్చిన తర్వాత వాడు వాళ్ళ ఫాదర్ హ్యాండ్ లో ఒక బెల్ట్ ఉంటుంది. కెమెరా వచ్చేసి హ్యాండ్ నుంచి టిల్ట్ అప్ అవుతుంది ఫేస్ కి. సో విల్ షో ద అగ్రెషన్ మూడ్ ఆఫ్ ది సీన్ దట్ ఈస్ సో హ్యాంగ్రీ వెయిటింగ్ టు హిట్ దమ్. సో ఇప్పుడు ఈ కోరియోగ్రఫీ ఉంది కదా, ఇప్పుడు ఆ లొకేషన్ తెలియకుండా మనం ప్రిపరేషన్ ముందు చేయలేము. ఇప్పుడు ఒక రూమ్ అయినా, ఒక మాల్ అయినా, ఒక ప్లేస్, ఒక స్ట్రీట్ అయినా మనం ఆ లొకేషన్ కన్ఫర్మ్ అయ్యాకనే ఇన్ని ప్లానింగ్ చేయొచ్చు. సో అక్కడ డివైడ్ చేసుకోవచ్చు. అంటే లైక్ నాకేమర్థమైందంటే ఫ్యాంటసీ బేస్డ్ లేకపోతే అన్ఇమాజినబుల్ ఉన్నవి దానికి స్టోరీ బోర్డ్ అనేది ఇంపార్టెంట్. అండ్ దీనికి షార్ట్ దీనికి షార్ట్ డివిజన్స్ ఇంపార్టెంట్. సో బేసిక్ గా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సీన్ లో ఇప్పుడు ఎట్లా షార్ట్ డివిజన్ ఉంటుంది అంటే నువ్వు ఒక సినిమా చూసినప్పుడు దానిలో సినిమాటోగ్రఫీ, కెమెరా మూమెంట్స్ ఎట్లా ప్లే అవుతుంది అంటే ఇఫ్ యూ సీ ద ఇంటర్వ్యూ బ్లాగ్, సో దర్ ఇస్ అమ్మాయి వస్తుంది, అమ్మాయితో మాట్లాడాలంటారు. ఒక కైండ్ ఆఫ్ దాని వరకు సటిల్ మూమెంట్ ఉంటది, ఒక కైండ్ ఆఫ్ కామ్ ఉంటది. సో వాడు చెప్తుంటే కెమెరా స్లైట్లీ చిన్న ఒక పెడస్ట్రియల్ మూమెంట్స్, అంటే క్రేన్ అప్ మూమెంట్స్ ఉంటది. తర్వాత అమ్మాయి ఇది నువ్వు అంటే అమ్మాయి అంటే నీకేదైనా పెద్దదానివి అనిన తర్వాత ఆ కెమెరా షోస్ ద క్యారెక్టర్ ఒక వర్టికో షాట్ చూపిస్తాం. సో దట్ హీస్ గెటింగ్ షాక్, నాకేనో పెద్దదానివి అని. సో దాని తర్వాత షోయింగ్ దట్ వాడికి ఒక అమ్మాయి ఒక చిటికేసిన తర్వాత వాడు రియలైజేషన్ వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక క్రేన్ ఆఫ్ ఫాస్ట్ మూమెంట్ లో నువ్వు కిషోర్ కైనా పెద్దదానివా అని అంటాడు. అవును అని అంటది. తర్వాత ఆర్ యూ నాట్ టీనేజర్ అంటాడు. నెక్స్ట్ దాని తర్వాత ఆర్ యూ ఆంటీ అని అంటాడు. సో దీనికి ఒక ఎవ్రీ డైలాగ్ కి ఒక కెమెరా మూమెంట్ ఉంటుంది. ఆ కెమెరా మూమెంట్ తర్వాత అమ్మ కొట్టిన తర్వాత షార్ట్ స్ప్లిట్ టు మల్టిపుల్ యాంగిల్స్, ఒక క్లోజ్ ఉంటది, ఒక మిడ్ షాట్ ఉంటది, ఒక లాంగ్ షాట్ ఉంటది. కొట్టిన తర్వాత ఆ అమ్మాయి అక్కడి నుంచి కెమెరా రివాల్వ్ అవుతుంది. సో రివాల్వ్ అయిన తర్వాత ఆ కెమెరా వాడు కొట్టిన తర్వాత వాడికి ఏం సెన్సేషన్ ఉందో ఆ కెమెరా వచ్చేసి ఆ హాస్టేషన్ లో వచ్చి ఆ కెమెరా ఆపుతుంది. సో ఇది స్క్రిప్ట్ లో ఈ కెమెరా ట్రీట్మెంట్ ఉండదు. సో ఇక్కడనే ఈ షార్ట్ డివిజన్ ప్లేస్మెంట్స్ అనేది ప్లే చేస్తారు. సో బేసిక్ గా మనకి ప్రిపరేషన్ ఎట్లా అంటే ఒక లొకేషన్ తెలిసిన తర్వాత ఆ క్యారెక్టర్ ని ఎక్కడ ప్లేస్ చేయొచ్చు, అది ఎంత ఆర్గానిక్ గా చేయొచ్చు, ఆ ఆర్గానిక్ దగ్గర నుంచి మనం ఎట్లా షార్ట్ డివిజన్ చేస్తాం అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు మాట్లాడుతుంటారు, సో వీడు వచ్చి ఇక్కడ బైక్ ఆపుతున్నాడు. సో బైక్ ఆపిన తర్వాత మనం ఎట్లా ఈ కాన్వర్సేషన్
కాన్వర్సేషన్ జరుగుతుంది. ఈ డైలాగ్స్ కి కెమెరా హై మూమెంట్స్ ఉండాలి. సో మూమెంట్ తర్వాత ఫైనల్ గా ఒక హిట్ దొరకాలి. హిట్ దొరికిన తర్వాత ఆ వాటి రియాక్షన్స్ కావాలి. సో ఇట్లా ఒక సీన్ అవసరం బట్టి ఆ షార్ట్ డిసైడ్ అవుతుంది. సో స్టోరీ బోర్డ్ ఇస్ నాట్ నీడెడ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. మేబీ ఫర్ ఏదైనా ఇంపార్టెంట్ సీక్వెన్స్ సీన్ ఉండొచ్చు. మేబీ దానికి మాత్రం అవుతుంది. దీనికి జస్ట్ ఒక బేసిక్ సీబీ ఐడియా నాలెడ్జ్ ఉంటే చాలు. ఓకే. సో ఇప్పుడు మనం ర్యాండమ్ క్వశ్చన్స్ యాడ్ చేస్తున్నాం. సో ర్యాండమ్ క్వశ్చన్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఇట్స్ అ వెరీ బేసిక్ క్వశ్చన్. లైక్ వై డిడ్ యూ చూస్ దిస్ ప్రొఫెషన్? ఇది కాకపోతే ఇంకేంటి? వై డిడ్ యూ చూస్ దిస్ ప్రొఫెషన్? ఒకవేళ ఇది కాకపోతే మీరు ఇంకేం చూస్ చేసుకునే వాళ్ళు, లేకపోతే వాట్ వుడ్ యూ హ్యావ్ బికమ్? No, from the beginning, my father is a photographer. So from the initial stage నుంచి ఏంటంటే ఆయన కూడా కెమెరామెన్ అవ్వాలని ట్రై చేశారు. బట్ ఇప్పుడు సమ్ ఫ్యామిలీ కమిట్మెంట్స్ థింగ్స్ వల్ల. సో ఆఫ్టర్ దట్ ఆ కైండ్ ఆఫ్ ఆయనకున్న ప్యాషన్ విల్ బి టెలింగ్ మీ స్టోరీస్, రైట్? సో ఇప్పుడు మన ఇంట్లో మన డాడీ ఉన్న ఏదో ఒక స్టోరీ చెప్తుంటారు. అంటే మన తాత ఇట్లా ఉన్నారు, వీళ్ళు ఇట్లా ఉన్నారు, మనం ఇట్లా ఉండేవారు, లేదు ఇట్లా చేయాలి అంటే, లేదు ఇంజనీరింగ్ అవ్వాలి, నువ్వు ఒక సాఫ్ట్వేర్ చేసుకోవాలి, అట్లా ఎవరైనా అందరికి ఫాదర్స్ చెప్పేవాళ్ళు. సో అట్లా నాకు కూడా ఏంటంటే అంటే నేను ఇట్లా చేయాలని అనుకున్నా, ఇట్లా కుదరలేదు. సో ఇది అవ్వాలనుకున్నా, ఇది కుదరలేదు. బట్ అట్లా 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 చెప్తేవాడి. సో బట్ ఫ్రమ్ దర్ నాకేంటంటే ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండే. తర్వాత ఒక పాయింట్ తర్వాత ఐ స్టార్ట్ క్లికింగ్ పిక్చర్స్. తర్వాత దాని అప్రిసియేషన్ దొరకడం, అది బాగుంది అనడం. సో ఇదంతా వచ్చేసి దిస్ వాస్ ఇనిషియల్ పొజిషన్ టు పుష్ మీ టు డూ దిస్ వన్. అంటే ఇది లేకుండా ఏం చేసిందా అంటే ఇది లేకుండా ఈ ఫిలిం అంటే మోస్ట్లీ ఇట్లనే ఉండింటా, ఇక్కడే ఉండింటా, అంటే ఫిలిం లోనే ఉంటా. అదర్ ఐ డోంట్ నో వాట్ టు డూ. ఓకే. అండ్ హౌ డిడ్ యూ గెట్ దిస్ ఆపర్చునిటీ? అండ్ ప్రీవియస్ అపార్ట్ ఫ్రమ్ షార్ట్ ఫిల్మ్స్, మీరు ప్రీవియస్ గా ఏదైనా మూవీస్ లో పనిచేస్తారా? మూవీస్, వెబ్ సిరీస్ ఆర్ ఓటీటీ ఫిల్మ్స్? ప్రీవియస్ మూవీస్ లో ఓకే. సో నేను వర్క్ చేసిన ఫిలిమ్స్ చూస్తే నా ఫస్ట్ ఫిలిం వాస్ సర్వీస్ నాగా చైతన్య. సెకండ్ ఫిలిం వాస్ వెంకీ మూవ. థర్డ్ ఫిలిం వాస్ నాకు బంగారాజు. సారీ, నాట్ థర్డ్ ఫిలిం. థర్డ్ ఫిలిం వాస్ శ్రీకారం, బంగారాజు, మాస్ట్రో, తర్వాత ధనుష్ ది సార్. సో ఇదంతా సో అంటే ఒక్కొక్కరు కైండ్ ఆఫ్ ఏం చెప్పాలి, ఒక గ్రోత్ ఉంటది. బట్ నేను ఇప్పుడు ఓకే ఓకే ఇప్పుడు బేసిక్ గా ఈ ఫిలిమ్స్ అంతా వర్క్ చేశా. సో వర్క్ చేసిన తర్వాత సో దీనిలో ఇనిషియల్ గా ఐ గాట్ 2 minutes పెద్ద పెద్ద సినిమాటోగ్రఫర్ చేస్తుంటే. సో తర్వాత ఐ గాట్ ఛాన్స్ టు మీట్ డిఓపి యువరాజ్ గారు. సో తర్వాత ఆయనతో జాయిన్ అయిన తర్వాత ఐ మీన్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ స్టార్టెడ్ బిల్డింగ్ మై ప్రొఫైల్. ఫేస్బుక్ ప్రొఫైల్ కాదు, అంటే కెరీర్ ప్రొఫైల్. ఇట్లా మనం యాడ్స్, మ్యూజిక్ వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్ అట్లా. సో అట్లా చేస్తూ ఒక పాయింట్ తర్వాత అది కొంచెం ఒక స్ట్రాంగ్ ప్రొఫైల్ ఉండే. సో ఇది ఎట్లా అంటే మనం వెళ్ళి చూసి ప్రొడ్యూస్ చూపిస్తాం అంటే ఐ కైండ్ ఆఫ్ సెల్ఫ్ జడ్జింగ్. అంటే నువ్వు ఇది చేస్తావా, అవుతుందా, నేను ఎంత క్వాలిటీ ఇస్తావు, క్వాలిటీ ప్రొడ్యూస్ చేస్తావు, బాగా ఇస్తావా అని కైండ్ ఆఫ్ సెల్ఫ్ క్యాల్కులేషన్ అయినా చెప్పచ్చు, సెల్ఫ్ జడ్జ్మెంట్ అయినా చెప్పచ్చు. సో అట్లా ఐ స్టార్టెడ్ entering to this and so because of that consistency, so I'm being here అనుకుంటున్నా. ఓకే. సో ఇప్పుడు నార్మల్ కెమెరాస్ కి ఇంకా మూవీలో యూజ్ చేసే కెమెరాస్ కి లైక్ ఎంత డిఫరెన్స్ ఉంటది? అండ్ ఒకవేళ నార్మల్ కెమెరాస్ అది ఇప్పుడు కెమెరా అనేది మీడియం. ఓకే ఓకే కెమెరా ఎక్విప్మెంట్స్ అనేది మీడియం. ఇప్పుడు చాలా మంది ఫోన్ లో కూడా సిగ్నల్ తీస్తారు, చాలా మంది ఫోన్ ఎఫెక్ట్స్ కూడా సిగ్నల్ తీస్తారు. కానీ సినిమా కంటెంట్ అనేది ఇంపార్టెంట్. కెమెరా అనేది జస్ట్ ఒక మీడియం మాత్రమే. ఎవరైనా దేనైనా తీయచ్చు. బట్ హౌ మచ్ అంటే హౌ మచ్ యూఆర్ ఎంగేజింగ్ ద ఆడియన్స్ అనేది సో ఇంపార్టెంట్. ఓకే. మీకు షూటింగ్ టైంలో ఏమన్నా డిఫికల్టీస్ ఫేస్ చేస్తారా? లొకేషన్స్ లో కానీ ఎక్కడైనా? అంటే ఏం లేదు. బట్ అది
కొంచెం లైవ్ లొకేషన్ లో షూట్ చేస్తాం కదా, సో అప్పుడు ఓకే. హ్యాండ్లింగ్ పీపుల్, హ్యాండ్లింగ్ సమ్మర్ వాచింగ్, సో ఇది అదే కొంచెం ఇబ్బంది పడేది, బట్ నాట్ అన్ ఇష్యూ, బట్ ఓకే అంతే. అప్పుడు వాళ్ళకి తెలియదేమో వీళ్ళు $1 million మూవీ కొట్టబోతున్నారని. అంటే ఏడ కాన్ఫిడెన్స్ దట్ ఇది హిట్ అవుతుంది, వర్క్ అవుతుంది అని, బట్ నాట్ దిస్ మచ్, అంటే ఇంత పెద్ద హిట్ అవుతుంది, ఇంత 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 పెద్ద ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అవుతుంది, ఇట్స్ కైండ్ ఆఫ్ రెఫరెన్స్ ఫిల్మ్, ఇట్స్ కైండ్ ఆఫ్ డికేట్ ఫిల్మ్ అని అనుకోలేదు. బట్ వీఆర్ కాన్ఫిడెన్స్ అంటే వర్క్ అవుతుంది, దే ఎంజాయ్ అని అనుకున్నాం. యాక్చువల్లీ లైక్ బిఫోర్ వన్ టు నెక్స్ట్ క్వశ్చన్ ఐ వాంట్ టు షేర్ సంథింగ్. ఏంటి అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇప్పుడు అంటే TFA లో ఉన్న చిన్న చిన్న మూవీస్ కన్నా అప్డేట్స్ ఇస్తారు, లైక్ ట్రైలర్ అని, టీజర్ అని. నాకు సినిమా రిలీజ్ అయినాక వారం 10 రోజుల తర్వాత నేను సినిమా పోయిండు. నేను అది కూడా ఎవరో ఇట్లా మా ఫ్రెండ్ నన్ను తిట్టింది, అరే ఇంతమంది సినిమా ఎట్లా మిస్ అయినవరా, పోయి చూడరా అంటే నేను ఇంకా పోయి చూసాను. సో ఎట్లా అంటే అదేమంటారు, చోటా ఫటాకా బడా ధమాల్ అంటారు హిందీలో. లిటిల్ హార్ట్స్ కూడా అంతనే అనిపిస్తుంది నాకు. ఓకే ఓకే, నైస్ నైస్ నైస్. అండ్ మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, షూట్ చేసిన లొకేషన్స్ ఎక్కడెక్కడ? హైదరాబాద్ అండ్ బెంగళూరు. హైదరాబాద్ అండ్ బెంగళూరు అంతే. లొకేషన్స్ అది హైదరాబాద్ లో మణికొండలో షూట్ చేసాము, తర్వాత సికింద్రాబాద్ షూట్ చేసాము, తర్వాత బెంగళూరు షూట్ చేసాము, తర్వాత ట్యాంక్ బండ్, తర్వాత ఓల్సిటీ దగ్గర, తర్వాత సాయిపూరి చూసాము, అయిపోయింది. అంటే కథ ఎక్కడంతా ట్రావెల్ అవుతుందో అక్కడంతా వచ్చి అనిపిస్తుంది అనుకున్నాం. సో మోస్ట్లీ అట్లా చేసాం. సో ఇదంతా మోస్ట్లీ ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ మొత్తం లైవ్ లొకేషన్ షూట్ చేశాము. సో అలా. ఓకే. What is the advice you want to give to youngsters who are interested in cinematography? అంటే నేను ఓకే, నేను బేసిక్ గా ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ మనం చేస్తూ ఉంటే ఆ వర్క్ లో కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు మనం ఇది చేస్తాం, అది ఒక పాయింట్ లో సాచురేషన్ వస్తుంది, ఒక సెటప్ అవుతుంది. అంటే ఎందుకు చేస్తాం, ఏం చేస్తాం, వాట్ యూ డూయింగ్, అంటే నువ్వు కరెక్ట్గా అదే ఇంపార్టెంట్, అదే ఇంపార్టెంట్ మేజర్. సో అంతే. సో దట్ ఈస్ ద మేజర్ కీ అనుకుంటా. అంటే అది చేయడానికి, అంటే ఒక ప్రాసెస్ నమ్మితే నువ్వు చేయాలనుకుంటే, సో అది కన్సిస్టెన్సీ ఉంటుంది. ఏదో ఒక అది వర్క్ అవుతుంది. ఓకే. అపార్ట్ ఫ్రమ్ సినిమాటోగ్రఫీ మీకు అంటే లైక్ వాట్ ఆర్ ఏమంటారు, దేనికి మీరు ఇంకా ప్యాషనేట్ ఉన్నారు? ఇంకా లైక్ ఈ క్రాఫ్ట్ కూడా నేను 24 యాప్స్ లో నేను చూపియాలి అనేటట్టు, అంటే ఇంకో సినిమా ఛాన్స్ వస్తే సినిమాటోగ్రఫీ కాకుండా మీకు ఇంకో క్రాఫ్ట్ మీద ఏదైనా ఇంట్రెస్ట్ ఉందా? లైక్ యువర్ ప్యాషనేట్ అబౌట్ ఎనీ? అంటే సి ఐఎమ్ మచ్ అవేర్ అబౌట్ ఆల్ ది క్రాఫ్ట్. ఓకే, ఏంటంటే ఐ డోంట్ నేమ్, ఐ మీన్ పిక్ ద, ఐ మీన్ సెపరేట్ గా ఇది అది అట్లా ఏం లేదు. ఐ నో ది ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్. సో అంటే తెలుసుకోవడం కూడా మంచిది. ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ ఉంది, ఇప్పుడు 18 తెలుసు అంటే తెలుసు అంట, డిజైనర్ చేస్తారు తెలుసు అంట, అంటే కలర్ కాంబినేషన్ నాకు తెలుసు కాబట్టి తెలుసు అంట. సో ఇట్లా సో ఏంటంటే ప్రతి క్రాఫ్ట్ కి స్పెసిఫిక్ గా ఇది 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 అట్లని కాదు. బట్ ఐ నీడ్ టు సపోర్ట్, అంటే డైరెక్టర్ కి ఒక మంచి ఒక డిఓపి సపోర్ట్ చేసి ఒక డైరెక్టర్ విషయం ని ప్రాపర్ గా ఎగ్జిబిట్ చేయాలని నాకు పాయింట్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సీన్ ఫ్రమ్ ద మూవీ బట్ నాట్ as a DOP? ఆ అమ్మాయి టెరస్ లో జస్ట్ స్లిప్ అయితే మౌని అరుస్తాడు, అక్కడ నుంచి ఒక చిన్న చేంజ్ ఓవర్ అమ్మాయి మైండ్ సెట్ లో. సో ఏంటంటే షీల్ బి హ్యావింగ్ కైండ్ ఆఫ్ ఇంప్రెషన్, గుడ్ ఇంప్రెషన్ ఫ్రమ్ దట్ అనేది షార్ట్ ఎగ్జాంపుల్. సో దాని తర్వాత కింద దృష్టి వాళ్ళు ఒక ఫౌండేషన్ మనం మాట్లాడుకుంటారు. సో ఆ ఫౌండేషన్ చాలా క్యూట్ ఉంటది. సో అది ఫేవరెట్. అండ్ ఆల్సో ఆఫ్టర్ దట్ ఏదైతే యూట్యూబ్ లో అన్ని ట్రెండ్ అవుతుందో చెడ్డి యూపీ వస్తుంది. సో అది కొంచెం ఇంట్రెస్టింగ్ గా, కొంచెం కామ్ లోనేటెడ్ చూడడానికి. సో ఆ సీక్వెన్స్ నాకు చాలా ఇష్టం. అంటే పర్సనల్ గా నా ఫేవరెట్ సీన్ ఏంటంటే వీళ్ళిద్దరూ కలుసుకుంటారు కదా, ఇంకా బెంగళూరు వెళ్ళిపోతున్నా అని లాస్ట్ మినిట్ లా.
ఆమె 90 వేసుకొని వస్తుంది. అవును. సో తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడతా ఉంటే జయకృష్ణ అంటారు అనమాట, ఏమని నైట్ యువతి ఇంకా. సో ఆ డైలాగ్ అనేది నాకు ఇష్టం, మీన్స్ ఆ కాన్వర్జేషన్ ఇష్టము. ఎస్పెషల్లీ నాకు ఆ జయకృష్ణ సీన్ ఇష్టం అనమాట. ఓకే. అండ్ ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ describe Little Hearts in 2 lines and give me 3 reasons why to watch the movie. Okay, Little Hearts, not touching, only heart touching movie. Okay. So it will make you entertain, laugh, enjoy. It should be watched on theater. So it will provide so kind of jokes. అంటే మీరు థియేటర్ లో ఒక కైండ్ ఆఫ్ ఒక చాలా రోజుల తర్వాత ఒక లాఫింగ్ వేవ్, యూ కెన్ ఎంజాయ్ ద మూమెంట్. Every moment it will be relatable. So it is for like 3 points. పర్లేదన్న 2 అనే చెప్పండి. ఓకే, లిటిల్ హార్ట్స్ 3 points కదా చెప్పింది. ఓకే, సో ఐఎమ్ సో సర్ప్రైజ్ టు సీ థర్డ్ వీక్ కూడా ఆల్మోస్ట్ బుకింగ్స్ బాగున్నాయి. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ రీవాచ్ ఫిలిం, దట్స్ వన్ రీజన్. అండ్ సో ఈ స్టోరీలో ప్రతి ఒక్కరికి ఇది ఇంట్లో వాళ్ళకి అందరికీ వాళ్ళ స్కూల్స్ వెళ్ళిపోయినా వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడైనా ఖచ్చితంగా గుర్తొస్తుంది. సో అది మిస్ అయిన వాళ్ళకి థర్డ్ వచ్చేసి నేను చేసేటువంటి అంటే విజువల్స్ అండ్ ఆల్సో మ్యూజిక్. సో అందరూ కంప్లీట్ ఎఫెక్ట్ పెట్టారు కాబట్టి సో ఇట్స్ కైండ్ ఆఫ్ స్పెషల్ ఫిలిం. అండ్ ఆల్సో ఇంత బ్లాక్ బస్టర్ రావడం, ఐఎమ్ సో హ్యాపీ టు బి పార్ట్. ఓకే, సో మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. అల్లు అర్జున్, నాగ చైతన్య, నాని, సో చాలా సెలబ్రిటీస్ మీ హోల్ టీమ్ అప్రిషియేట్ చేశారు కదా. పర్సనల్ గా ఎవరైనా అప్రిషియేట్ చేశారా, లైక్ టెక్స్టింగ్ యూ ఆర్ కాలింగ్ యూ? అంటే చాలా చాలా డీటెయిల్ కాల్ చేసిన పర్సనల్ గా. సో మనం అంటే అంతే అంతే అదే మళ్ళీ ఎస్పెషల్లీ అంటే లాస్ట్ కి సింగిప్ అంటే మీనట్టు కోరికను బట్టి సో ఆల్మోస్ట్ మహేష్ బాబు ఆల్సో హ్యాపీ. సో లిప్ గురించి మహేష్ బాబు గురించి చెప్పింది. ఆల్సో ఎవ్రీ ఆర్టిస్ట్ ట్రీటెడ్ సో స్వీట్ ఆఫ్ దెమ్ బికాస్ దే లవ్ ద మూవీ, దే ఎంకరేజింగ్ అండ్ యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు కదా, ఏమంటారు, ఒక్క ట్వీట్ వేస్తే నేను వెళ్ళిపోతాను. అవును. సో అది అట్లా అనడం, ఆయన ట్వీట్ పెట్టడం అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఐ థింక్ లైక్ అన్నది మేనిఫెస్టేషన్ పవర్ అట్లాంటిదేమో. లైక్ మ్యూజిక్ డైరెక్టర్ అన్నది మేనిఫెస్టేషన్ పవర్ అట్లాంటిదేమో. అంటే అంటే ఫ్రమ్ ది ఫస్ట్ అందరూ పెడుతున్నారు కదా, బాబు కూడా పెడితే బాగుండేది అని ఈ స్పోకెన్ సమ్ ఇంటర్వ్యూస్ ఆల్సో ఇట్ వెంట్ టు వైరల్లీ అండ్ ఇట్స్ వెరీ హ్యాపన్. ఓకే, అండ్ మూవీ షూటింగ్ టైమ్ లో ఏమన్నా లాస్ట్ మినిట్ చేంజెస్ అయినా? ఏం చేయాలి, ఏదైతే మాత్రం స్క్రిప్ట్ లో రాసిందో సో సేమ్ యాక్సెస్ అట్లే ఉంది. ఇట్స్ కైండ్ ఆఫ్ సీరియస్ ఆఫ్ రైటింగ్ అండ్ ఆల్సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఆర్గానిక్ వన్. ఓకే, one line about entire cast and crew of Little Hearts. There are so much of Jagratnalu in crew. So this artists పేరు కనిపిస్తారు కానీ they are hidden people who work for this project, like Fever, costumes ki Sridevi, art director Divya, and also my DOP team, Nagaraj, తర్వాత Nitin, తర్వాత Shiva, Vinay, Ganesh. So everyone, and sound lo Prabhu CS ane he's a sound designer for the film, and also mixing engineer Gauri, and about the poster designer who also Gautam, tarvata EDs Nikhil, Avinash, all the people who are they are part of Little Hearts, but it's I mean it's a kind of young generation who college చేసి వర్క్ చేయడం అనేది సో హ్యాపీ అండ్ ఇట్స్ గెటింగ్ గుడ్ అప్లాస్ అండ్ అప్రూవ్. సో వీఆర్ ద రైట్ పాత్ అనుకుంటున్నాం. సో దే ఆర్ ఆల్ జాగ్రత్తగా ఆఫ్ Little Hearts. Nice. Share a funny incident from the sets or from the sets. From the sets ఏముంటదంటే బేసిక్లీ మోస్ట్లీ ఎట్లా ఉంటదంటే ఐ బి రషింగ్ ద సెట్. సో
మారుతాను ఉంటారు కానీ షార్ట్ రెడీ అయిన తర్వాత సో ఐల్ బి లెటింగ్ హిమ్ నో రెడీ మారుతాను స్టాప్ అని. సో అప్పుడు విల్ బి గెటింగ్ లిటిల్ జోన్ అవుట్. సో రే మారుతాను టైం అవుతుంది కొంచెం ఫాస్ట్ చేస్తాను అని నేనే పిలిచి చేసుకుంటాను. సో అట్లా ఒకసారి ఆ ఏంటంటే సో మన బేసిక్ గా బెంగళూరు షూట్ వరకు ఫన్. సో శివాని ఎప్పుడు ఫుడ్ తినాలంటది, ఆకలిస్తుందంటది. సీరియస్ గా మేము దొరికిన ఫుడ్ తెలియకుండా ఫుడ్ చేస్తుంటాం. సో అప్పుడు ఆ ఆమె ఎన్నో ఆకలిస్తుంది తినగా వెళ్తాం అని అంటే మేము లాగి అట్లా తీసుకెళ్ళి మేనేజ్ చేసి ఆమెను తీసుకెళ్ళి లాస్ట్ కి లేట్ గా 4 hours అయ్యి అట్లా తినగలుగుతాం. సో అట్లా ఎవ్రీ మూమెంట్ వాజ్ కైండ్ ఆఫ్ ఫన్ థింగ్. అంటే ఒకసారి మౌలిని ఇంటర్వ్యూ బ్లాక్ లో కొట్టమంటే శివాని కొట్టలేదు. ఆల్మోస్ట్ ఒక చాలా సేపు టైం పెట్టింది ఆమె కొట్టమంటే కొట్టలేదు. సో ఇట్లా ఎవ్రీ మూమెంట్ హౌ థియేటర్స్ గెటింగ్ ఎరప్టెడ్ బై లాస్ట్. సో అట్లానే సెట్ కూడా చాలా ఫన్నీ అనిపించింది. సో అంటే నాట్ జస్ట్ ఫర్ ద వర్డ్ ఫన్నీ బట్ ఇట్ సీరియస్లీ హ్యాడ్ అ గుడ్ మూమెంట్ అరౌండ్ ది ఈవెంట్స్ అంతే. ఓకే. మీకు మీకు ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ షేర్ చేశా కదా ఒక అక్కది, లైక్ ఇది శివాని రీల్స్ అని. అవును. సో యాక్చువల్లీ నేను ఐఎమ్ టాకింగ్. సో ఆ రీల్ చూసాక మీకేమనిపించింది? సో ఆ రీల్ నాకు చాలా క్యూట్ అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది అని? అంటే ఇట్లా ఇది కైండ్ ఆఫ్ రిలేటబుల్ స్టఫ్ కదా. ఇప్పుడు నేను కూడా ఇట్లాంటి విషయాలు చిన్న చేశా. ఇప్పుడు మా ఇంట్లో నేను అమ్మాయితో మాట్లాడడం కాల్లో ఇట్లా అంటే దట్స్ వై వీ కుడ్ కనెక్ట్ ఎవ్రీ మూమెంట్ ఇన్ ద ఫిల్మ్. ఎందుకంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఇన్నసెన్స్ ఉంది స్క్రిప్ట్ లో. సో మనం మన లైఫ్ లో ఎందుకు నువ్వేం చేసింటావు కదా. సో అమ్మాయికి మాట్లాడుతూ ఇంట్లో లేదు దొరికిపోవడం ఏదో కైండ్ ఆఫ్ సిమిలర్ రీజన్ ఉంటది. సో అట్లా ఇట్ వాస్ సో రిలేటబుల్ టు ఎవ్రీ వన్. అంటే ఇది ఎట్లా అంటే సో అందరూ ఇప్పుడు ఎట్లా నువ్వు రీల్ పెట్టావు. సో అట్లాంటి చాలా మంది పర్సనల్ కూడా చెప్పారు. అంటే మా లైఫ్ లో జరిగింది ఇట్లా ఉంది, నేను కూడా చిన్నప్పుడు ఇట్లానే తిరిగేవాడిను. సో అంటే ఇప్పుడు కోట్ మా స్కూల్లో కూడా కోటేశ్వరంలో ఉండేవాడు, మేము కూడా కోటి రాసేవాడిని. సో ఇట్లాంటి చాలా మంది చెప్పారు. సో అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ రిలేటబుల్ స్టఫ్ టు ఎవ్రీ వన్. సో ఇన్ ద ఎండ్ చాలా మంది చెప్పారు అంటే ఇట్లా జరిగితే బాగుంటది కదా అని అనిపిస్తుంది. వాట్ ఎవర్ ద బెంగళూరు సీక్వెన్స్ ట్రావెల్ టుగెదర్. సో ఇట్లా జరిగితే బాగుంటది కదా అని చాలా మంది చెప్పారు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ రిలేటబుల్ స్టఫ్. సో పీపుల్ కుడ్ రిలేట్ ఎవ్రీ మూమెంట్. సో ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ది ఫిల్మ్. ఓకే. అండ్ లాస్ట్లీ ఐ వాంట్ టు ఎండ్ దిస్ పాడ్కాస్ట్ విత్, నేను కొన్ని సెలబ్రిటీస్ నేమ్ చెప్తా, ఓన్లీ ఇండియన్ సెలబ్రిటీస్ అపార్ట్ ఫ్రమ్ యాక్టర్ ఆర్ యాక్టర్స్ హూ ఆర్ టాప్ ఇన్ అవర్ కంట్రీ. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు. సో describe them by using cinematography terms or make a one-line sentence by using the cinematography terms. Okay. So first one, Mahesh Babu. Okay, Mahesh Babu. We couldn't match his speed of running through our lenses, so we should be alert to shoot him. Okay. Next, because he's kind of అంటే ఆయన రన్నింగ్ చాలా ఫేమస్ కదా, అంటే కైండ్ ఆఫ్ యాక్షన్ ఆయన పరిగెత్తడం అనేది. సో మేబీ కెమెరా షుడ్ చేస్ హిమ్ టు షూట్ హిస్ రన్నింగ్. ఓకే. నెక్స్ట్ అవర్ వెరీ ఓన్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. Maybe the kind of grace and kind of on screen. So for Pawan Kalyan, whatever the camera moment, whatever the elevation shot, if the cinematographer make for him, అది ఏది సరిపోదు. బట్ ఓన్లీ ఇస్ జస్ట్ కైండ్ ఆఫ్ చేతులు 2 ప్యాకెట్లు పెట్టుకుని నడుచుకుని రావడం. వన్ షాట్ మేక్స్ ద స్క్రీన్ నేర్. జూనియర్ ఎన్టీఆర్. ఏం చెప్తాను. As a cinematographer, I love to not to shoot his action film. I love to shoot his kind of love stories. What he does in Aravind Samatha,
kind of kind of expressions he gives na. So I love to shoot kind of films for NTR, not the action part. ఓకే. అల్లు అర్జున్. అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఓకే, సేమ్ యాజ్ లైక్ మహేష్ బాబు. It's difficult to capture his dance moment, so the cameraman should so proactive to shoot his dance performance. నెక్స్ట్ ప్రభాస్. Prabhas, Prabhas is also similar to NTR. So I feel like the man has a grace on doing love stories, much of love stories. So I should make him. I mean, if I get the chance, I love to shoot love stories with him. ఓకే. షాహిద్ కపూర్. Shahid Kapoor was my childhood favorite hero. So basically, I'm missing all his, initial stages kind of films. సో షాహిద్ కపూర్ ఇప్పటికైనా నాకు చిన్నప్పుడు చూసినప్పుడు ఆయన ఫిల్మ్స్ గుర్తుంది. ఇప్పుడు ఏదంటే దివానే, తర్వాత యాక్షన్ జాక్షన్, ఇట్లాంటి పాఠశాల, ఇదంతా పైన ఫన్నీ ఫిల్మ్స్, రొమాంటిక్ కామెడీ చాలా చేశాడు. సో అట్లాంటి మళ్ళీ చేస్తాడు అని వెయిట్ చేస్తున్నా. ఓకే. నెక్స్ట్ మూవింగ్ టు నాని. Nani always natural star. So I like to shoot cute close-ups of him. So అంటే already cute అనిపిస్తారు. So I want to make him some more cuter. అంటే I should, అంటే లైటింగ్ తో I should play something interesting. ఇంకా మంచిగా చూపించచ్చు అనిపిస్తుంది. ఓకే. లాస్ట్ విజయ్ సేతుపతి. Man with humble, she always sweetheart. So I've met him kind of couple of times. So randomly. So he's a kind of a so grounded person. So I don't want to describe him with cinematography. So I love his films, which all అంటే టు ద గ్రౌండెడ్, టు న్యాచురల్, అంటే రిలేటబిలిటీ తో చేయడం ఫిల్మ్స్ 96 లాంటి. సో సీరియస్లీ చెప్పంటే ఐ వుడ్ లైక్ టు వర్క్ విత్ హిమ్. ఐఎమ్ విల్లింగ్ టు డూ ఫిల్మ్ ఇఫ్ ఐ గెట్ ఛాన్స్ టు షూట్. ఓకే. అండ్ అన్న, మీరు మీ డైలీ లైఫ్ లో మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ తీసుకుంటారా, లైక్ ఫ్రమ్ అ బుక్ ఆర్ ఫ్రమ్ అ కోట్ అలా? యాక్చువల్గా ఇప్పుడు మనం బేసిక్ గా మనం ఒకటి చేయాలి అనుకున్నప్పుడు అది దాని గురించి మనం ప్రోగ్రెస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా ఏదో ఒక పాయింట్ లో వర్క్ అవుతుంది మనకి. సో అంటే మోటివేషన్ బుక్స్ కన్నా అంటే గెట్ ఇన్స్పైరింగ్ ఫ్రమ్ ఫిల్మ్స్ ఉంది కదా. సో ది మేక్ యూ డూ మోర్ థింగ్స్. ఓకే. అండ్ ఓకే, లైక్ ఒక 2 things చెప్పి నేను, అవర్ బడ్జెట్ ఇస్ 1 CR to 2 CR. మీకు ఏదైనా మంచి ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ ఉంటే నేను మా ఫ్రెండ్ అన్నా నాదన్నా డిస్క్రిప్షన్ లో ఈమెయిల్ లేదా మా ఫ్రెండ్ ది ఈమెయిల్ ఇస్తా. మీరు చిన్న స్క్రిప్ట్ ఆర్ సినాప్సిస్ పంపించండి, నచ్చితే మీరు కాంటాక్ట్ యూ. అండ్ అవర్ బడ్జెట్ ఈస్ ఓన్లీ 1 CR to 2 CR. ఓకే. సో ద లాస్ట్ క్వశ్చన్ ఇస్, ఇప్పుడు నా లాంటి వాళ్ళకి, ద పీపుల్ హూ ఆర్ ఇన్ 20s, మీరు ఏం అడ్వైజ్ ఇద్దాం అనుకుంటున్నారు ఫర్ అవర్ జనరేషన్ ఆర్ నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్, లైక్ జెన్ జీస్ ఆర్ హూ ఆర్ బోర్న్ ఆఫ్టర్ 2005, లైక్ దట్? అంటే నాకు ఒకటి అనిపిస్తుంది, ఇప్పుడు కైండ్ ఆఫ్ ఇప్పుడు ఈ జనరేషన్ నాకు నీకు ఒక కైండ్ ఆఫ్ ఒక 8 years డిఫరెంట్ ఉంది. సో 8 years జనరేషన్ గ్యాప్ ఉంది. సో అంటే నేను కొంచెం మిగిలిన హైట్ లో నేను, అంటే మీరు చూడని చూసా. సో బేసిక్ థింగ్స్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్స్ కి కైండ్ ఆఫ్ సోషలైజేషన్ అనేది తగ్గింది. We are not meeting people. We are not having a conversation with people. We are not spending time with people. We are completely engaged on social media అయినా సరే. అంటే కైండ్ ఆఫ్ సోషలైజేషన్ అనేది తగ్గింది. ఇఫ్ యు సీ ఫ్రమ్ ది బిగినింగ్, ఎట్లంటే మాకైనా ముందు ఉంటే మన ఊర్లో
లేదు మన సిటీలో ఒక ఊర్లో జాతర ఇట్లాంటి జరుగుతుంది. మనం ఒక ఫస్ట్ క్రౌడ్ సోషలైజేషన్ అక్కడే జరుగుతుంది, అక్కడ జరిగింది ముందు. సో దాని తర్వాత ఏమైంది, సిటీ కల్చర్ అన్ని మారడానికి ఓన్లీ విలేజ్ పీపుల్ వాళ్ళు మాత్రమే చేసుకుంటాం. ఈ సిటీ పీపుల్ కి ఈ విలేజ్ ఆ డిటాచ్మెంట్ అయింది. మనం ఓన్లీ వెడ్డింగ్స్ గ్యాదరింగ్స్ లో కలుస్తాం. తర్వాత కాలేజ్ స్కూల్ లో మనం తెలిసిన ఫ్రెండ్స్ ఈ సర్కిల్ లో. సో ఏమవుతుంది, మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ కి ఒక ఒక ఇప్పుడున్న కంటే కరెంట్ ఆఫ్టర్ కోవిడ్ అయితే వీఆర్ నాట్ మీటింగ్ మచ్ ఆఫ్ పీపుల్. వీఆర్ ఆల్మోస్ట్ వీఆర్ గెటింగ్ ఇంటరాక్టెడ్ అంటే త్రూ సోషల్ మీడియా అయినా సరే. సో వీఆర్ సో దీనిలో ఒక్కొక్క జనరేషన్ లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఎమోషన్ లాస్ ఉంది. అంటే యూఆర్ నాట్ ఎక్స్పీరియన్స్ థింగ్స్, యూఆర్ నాట్ నోయింగ్ అబౌట్ ది పీపుల్. అంటే క్యారెక్టర్స్ చూడలేరు. సో అంటే ఎంతమంది అంటే ఇప్పుడు నీ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎక్కువ మందిని మీట్ అయి ఉండవు. అంటే నువ్వు ఎవరిని కలిసావో వాళ్ళ గురించి మాత్రమే స్టోరీ అంటే క్యారెక్టర్స్ గా రాస్తావు. సో బేసిక్ గా ఆ ఎక్స్పెన్షన్స్ ఉండాలి అని అనుకుంటున్నా ఇప్పుడున్న జనరేషన్ కి. నాకైనా సరే నేను అదే చేయాలనుకుంటున్నా. సో ఆ పీపుల్స్ ఎక్స్ప్లోరేషన్ ఉండాలి. సో ఇప్పుడు నువ్వు స్టోరీ రాస్తావంటే ఆ స్టోరీ నీ ఇమాజినరీ కాకుండా నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతాయి మాత్రం ఆ స్టోరీ రాయగలుగుతావు. బికాస్ యూఆర్ ఇన్ టు ఇట్. ఇప్పుడు నువ్వు ఒక ట్రావెల్ చేస్తున్నావు, ఒక హిల్ స్టేషన్ ఒక ట్రిప్ వెళ్తున్నావు. సో అప్పుడే నీకు ఏది ఇలాంటి స్టోరీ రాయగలుగుతావు. లేకపోతే ఆ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ నీకు ఫాదర్ ఎమోషన్ అనేది తెలీదు. సో ఒక స్టోరీ రాయాలంటే నీకు ఒక మోటివేషన్ కావాలి. సో మోటివేషన్ లేకపోతే ఒక స్టోరీ రాయలేవు. ఆర్ యూ షుడ్ రీడ్ బుక్స్, యూ షుడ్ ఎంగేజ్ అన్ ఆర్టికల్స్, యూ షుడ్ ఎంగేజ్ అన్ సంథింగ్. లేదంటే యూ కెన్ రైట్ అ స్టోరీ. ఎట్లా అంటే నీ సర్కిల్ లో ఒక ఫస్ట్ ఒక ఇనిషియల్ లో స్టోరీ రాస్తావు. అంటే అది నీకు రిలేటబుల్ స్టఫ్ ఏదైనా రాస్తావు. ఆఫ్టర్ దట్ నీ దగ్గర ఉన్న స్టోరీస్ అయిపోతుంది. వాట్ యుల్ రైట్, యూ షుడ్ హ్యావ్ అ మోటివేషన్ టు రైట్ అ స్టోరీ. అంటే నువ్వు ఏం చెప్పగలుగుతావు, నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు, హౌ యూ గోనా ఎంటర్టైన్, హౌ యూ గోనా ఎంగేజ్. ఇవి నీకు ఎక్స్పీరియన్సెస్ థింగ్స్ ఉంటేనే మాత్రం ఒక ఫిల్మ్ మేకర్ కి రాయగలుగుతాం. అంటే హౌ మచ్ యూఆర్ స్పెషల్ టు టెల్ యువర్ స్టోరీ అనే ఒక పాయింట్ ఉండాలి. అండ్ ఆల్సో వై ఆడియన్స్ షుడ్ సీ యువర్ స్టోరీ, హౌ స్పెషల్ ఇస్ దట్. సో ఇదంతా ఉంది కదా. సో ఈ క్వశ్చన్స్ ఆటోమేటిక్ గా నువ్వే ఫ్రేమ్ చేసుకుంటే నీ స్టోరీ నీకు జస్టిఫై అవుతుందా. అండ్ ఆల్సో విల్ గెట్ అంటే నేను రాయడానికి ఒక మోటివేషన్ కావాలంటే దేని చూస్ చేసుకోవాలి అనే ఒక పాయింట్ దొరుకుతుంది. సో దట్స్ స్టోరీ ఫార్మ్స్. అండ్ ఆల్సో ఒక ఫిల్మ్ మేకర్ గా, ఒక యంగ్స్టర్స్ గా, ఇప్పుడు అప్కమింగ్ గా రాసే వాళ్ళకి దే షుడ్ హ్యావ్ అ కైండ్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఆన్ రైటింగ్, ఆన్ ఫిల్మ్ మేక్, ట్రైంగ్ అంటే డూయింగ్ ఫిల్మ్ మేకింగ్. ఎవరితో అసిస్టెంట్ గా జాయిన్ అవుతున్నావు, సో యూ షుడ్ డూ కైండ్ ఆఫ్ అ ప్రాసెస్. అంటే యూ కెన్ డూ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ బిట్వీన్. అంటే నీకు చిన్న ఒక షార్ట్ ఫిల్మ్స్ అయినా, మ్యూజిక్ వీడియో అయినా యూ కెన్ డూ ఇన్ బిట్వీన్. యూ కెన్ టెస్ట్ యువర్ సెల్ఫ్, యూ కెన్ జడ్జ్ యువర్ సెల్ఫ్. అంటే నువ్వు కరెక్ట్ వెళ్తున్నావా, కరెక్ట్ చేస్తున్నావా. సో వితౌట్ నోయింగ్ దట్, వితౌట్ హ్యావింగ్ డైరెక్ట్ గా ఫిల్మ్ చేయడం అనేది విల్ ఎండ్ అప్ విత్ బ్యాడ్ రూట్. బికాస్ ఏమవుతాయంటే అన్ని సినిమాలు ఇట్లా అట్లా సక్సెస్ అవ్వదు, అన్ని స్టోరీస్ ఇట్లా అట్లా రాదు. బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ టు స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ మేకింగ్ చేయడానికి. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ఇట్స్ కైండ్ ఆఫ్ గేట్ ఓపెన్ థింగ్. బట్ యూ గెట్ టు నో అంటే నువ్వు ఎట్లా నేర్చుకుంటావు నీ పాత్. నువ్వు ఒక ఒక నువ్వు సెల్ఫ్ ఎక్స్పెరిమెంట్ చేస్తావు, నువ్వు ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తావు, ఒక సాంగ్ చేస్తావు. సో హౌ అంటే నువ్వు ఎట్లా ఎంగేజింగ్ గా స్టోరీ చెప్తున్నావు, ఎట్లా ఎంగేజింగ్ గా నువ్వు రైటింగ్ చేస్తావు అనే విషయం ఉంది కదా. సో అది డైరెక్ట్ ఫిల్మ్ గా కాకుండా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ థింగ్ చేసిన తర్వాత యూ కెన్ డూ ఎ ఫిల్మ్ ఆన్ యువర్ ఓన్. ఎవరికి అసిస్టెంట్ గా చేయకపోయినా సరే టెస్ట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్సో జడ్జ్ యువర్ సెల్ఫ్. ఓపెన్ ఫీడ్బ్యాక్స్, కమెంట్స్ తెలుసుకున్న తర్వాత సో యూ కెన్ గెట్ ఇన్ టు ప్రాపర్ ఫిల్మ్. ఓకే. అన్న మీకు బుక్స్ చదివే అలవాటు ఉందా? చదువుతా. సో రికమెండ్ అంటే నేను ఐ కెన్ రీడ్ అబౌట్ ఇట్. సో బేసిక్ గా ఫిల్మ్ మేకింగ్ బుక్ ఉంది, 5 C's ఆఫ్ సినిమాటోగ్రఫీ అని. సో సినిమాటోగ్రఫర్ ఏ ఫిల్మ్ మేకర్ అయినా చదవచ్చు, అందరికి ప్రాపర్ యూజ్ అవుతుంది. సో ఇట్స్ అబౌట్ ఏంటంటే 5 C's ఆఫ్ సినిమాటోగ్రఫీ ఏంటంటే కెమెరా యాంగిల్స్ గురించి ఉంటది, కంటిన్యూటీ గురించి ఉంటది, కట్టింగ్ గురించి ఉంటది, తర్వాత క్లోజ్అప్ షాట్స్ ఉంటది, కంపోజిషన్స్ గురించి ఉంటది. సో ఈ బేసిక్ గా ఈ సినిమాటిక్ టైం, స్పేస్ అండ్ ఎమోషన్ గురించి పూర్తిగా ఉంటది.
సో ఏంటంటే ఇప్పుడు ఒక ఫిల్మ్ మేకర్ యూస్ టు కంట్రోల్ అండ్ టెల్ స్టోరీ ఎఫిషియెంట్లీ విత్ నోయింగ్ దిస్ ఆల్ ఫైసెస్ బేసిక్లీ. సో ఇట్స్ అంటే ఇది ప్రతి ఫిల్మ్ మేకర్ చదివితే ఇట్స్ సో యూస్ఫుల్ బుక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఒక ఇనిషియల్ జస్ట్ స్టార్ట్ చేసే వారికి ఒక ఈజీ బుక్ టు నో అబౌట్. ఓకే. అండ్ అన్న లైక్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్న. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్స్. థ్యాంక్ యూ.